హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్న టాపిక్ వచ్చేటప్పటికి పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అన్నమాట. దీన్ని మనము బ్రూస్టర్స్ లా అని కూడా అంటారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే పోలరైజేషన్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అయితే నేను పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు అంటే గో అండ్ చెక్ ఇట్ దేర్. అండ్ నేను దీన్ని ఈ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి అయితే చూడొచ్చు. అండ్ ఇంకెందుకు లేట్, ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి? పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్. దీన్ని బ్రూస్టర్స్ లా అని కూడా ఎందుకు అంటారు అంటే, జనరల్ గా మనకి 1811 లోని బ్రూస్టర్స్ అనే సైంటిస్ట్ అయితే ఈ పోలరైజేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ పోలరైజేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చెప్పే ముందు చాలా డిఫరెంట్ సర్ఫేసెస్ అయితే యూస్ చేసుకుని నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే బ్రూస్టర్ అనే సైంటిస్ట్ అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఇది చేసిన తర్వాత మనకి ఈ బ్రూస్టర్ లా గురించి అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డిఫైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనకి దాంతో పాటుగా మనకి ఏం చెప్పారంటే, బ్రూస్టర్ అనే సైంటిస్ట్ ఎప్పుడైతే మనము ఒక సర్ఫేస్ కి ఇన్సిడెంట్ లైట్ అనేది ఇస్తామో, ఇన్సిడెంట్ అనేది అయినప్పుడు మనకు వచ్చే యాంగిల్ ఏదైతే ఉందో దాన్నే మనము యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అని అంటారు అనమాట. అంటే తీసుకున్న పార్ట్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే సర్ఫేస్ ఏదైతే ఉందో దాంట్లోని ఈ పర్టికులర్ గా ఇన్సిడెంట్ అయిన తర్వాత వచ్చే యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అని అంటారు. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయాలి అనేది అయితే చూద్దాం ఇప్పుడు. In 1811, Brewster performed the number of experimental to study the polarization of light by reflection at different surfaces. చాలా డిఫరెంట్ సర్ఫేసెస్ యూస్ చేసుకుని అయితే మనకి లైట్ బై రిఫ్లెక్షన్ గురించి అయితే మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? బ్రూస్టర్ అనే సైంటిస్ట్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు? 1811 లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. బ్రూస్టర్స్ అబ్జర్వ్డ్ దట్ ఫర్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నౌన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అని దేన్ని అంటాము అంటే, పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయిన పర్టికులర్ యాంగిల్ నే మనం ఏమంటామమ్మా? యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అంటారు. దాని యొక్క స్టేట్మెంట్స్ కి వచ్చేటప్పటికి, ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. యాంగిల్ అంటే టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ని దేంతో డిఫైన్ చేశారు? P అనే లెటర్ తో డిఫైన్ చేశారు. అది ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుందంట? ఈక్వల్ అవుతుంది అని చెప్పారు ఆఫ్ ద మీడియం. మనం తీసుకున్న మీడియం కి టాంజెంట్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. అకార్డింగ్ టు దట్ కండిషన్ ఇక్కడ మనం ఎలా రాయొచ్చు? మ్యూ ఈజ్ ఈక్వల్ టు, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంట? టాంజెంట్ ఆఫ్ పి అన్నారు. అంటే టాన్ పి కిందకి కన్సిడర్ చేసుకున్నాను. ఇది మనకు వచ్చిన స్టేట్మెంట్. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇదే కాకుండా మనకి బ్రూస్టర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే, he also proved that the refracted and the reflection rays are perpendicular to each other. మనం తీసుకున్న రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎలా ఉంటాయంట? పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ లోని ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పారు. ఇప్పుడు రిఫ్రాక్టివ్ అండ్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రూవ్ చేయాలి. మొత్తంగా మనము దేన్ని ప్రూవ్ చేయాలి అంటే, మ్యూ ఈజ్ ఈక్వల్ టు టాన్ పి అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, యాంగిల్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ అండ్ రిఫ్లెక్షన్ అని పెట్టుకుంటాం హెడ్డింగ్. Suppose a beam of unpolarization light is incident on the glass surface at the polarizing angle P as shown in the below figure. ఇక్కడ మనం ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ కి అన్పోలరైజ్డ్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకు యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే P అనుకున్నాము అని చెప్పారు. దాన్ని డయాగ్రామ్ వేసి నేను చెప్పినట్టయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అది ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మన స్టేట్మెంట్ అయితే చూసాం కదా. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేయడం గురించి ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేస్తాము అంటే, ఒక గ్లాస్, ఎయిర్ గ్లాస్ ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇది ఎయిర్ గ్లాస్. జనరల్ గా మనకి ఏంటి, లోపల ఉన్న పార్ట్ అంతా మనం ఏమంటాము? డెన్సార్ మీడియం అని అంటారు. బయట ఉన్న మీడియం ఏమంటారు? రారార్ మీడియం కిందకి తీసుకుంటారు. క్లియర్? బయట ఉన్నదంతా రారార్ మీడియం, లోపల ఉన్న పార్ట్ మొత్తాన్ని మనం డెన్సార్ మీడియం అంటారు. మీరు కన్సిస్ట్ చేసుకున్నది ఏం కన్సిస్ట్ చేశారు? ఎయిర్ గ్లాస్ ని కన్సిస్ట్ చేశారు. ఎప్పుడైతే మనం ఎయిర్ గ్లాస్ ని కన్సిడర్ చేసామో, ఈ ఎయిర్ గ్లాస్ మీద మనం ఏం ఇన్సిడెంట్ చేయాలి అంటే, ఒక ఆర్డినరీ లైట్ అంటే అన్పోలరైజ్డ్ లైట్ ని మనం ఇన్సిడెంట్ చేయాలి. అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఆల్రెడీ మనం ఏమని చెప్పాము? ఎప్పుడైతే మనము ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వైబ్రేషన్స్ కలిగిన లైట్ బీమ్ నే మనం ఏమని చెప్పామమ్మా? అన్పోలరైజ్డ్ లైట్ అని చెప్పాం. దాని యొక్క అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఎనీ డైరెక్షన్స్ లో కానీ ఇన్ని వైబ్రేషన్స్ అనేది ఫామ్ అయినట్టయితే దాన్నే మనం ఏమంటామంటే, ఒక డైరెక్షన్ కాకుండా ఒకటి కన్నా ఎక్కువ డైరెక్షన్స్ అనేది మనకు ఫామ్ వైబ్రేషన్స్ అనేది అయితే ఫామ్ అయింది. ఈ వైబ్రేషన్స్ ని మనం ఏమంటాం? అన్పోలరైజ్డ్ లైట్ అని అంటారు. ఇప్పుడు అలాంటి అన్పోలరైజ్డ్ లైట్ ని మనం ఏం చేయాలి? ఈ ఎయిర్ గ్లాస్ మీద ఇన్సిడెంట్ చేయాలి.
ఇక్కడ మనం ఏ ఇన్సిడెంట్ చేసాం, అన్పోలరైజ్డ్ లైట్ అయితే ఇన్సిడెంట్ చేసాం. ఎప్పుడైతే అన్పోలరైజ్డ్ లైట్ అనేది మనం గ్లాస్ ఎయిర్ గ్లాస్ మీద ఇన్సిడెంట్ అనేది చేస్తామో, అది కూడా వన్ ఆఫ్ ద గ్లాస్ కాబట్టి మనకి ఏమవుతుంది, రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే అన్పోలరైజ్డ్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందో మనకి ఏమవుతుంది అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్ పార్ట్. రిఫ్లెక్షన్ అనేది జనరల్ గా ఎంత రిఫ్లెక్షన్ జరిగింది అంటే 57 డిగ్రీస్ లోనే మనకి రిఫ్లెక్షన్ అనేది జరిగింది. దాన్ని మనకి రిఫ్లెక్షన్ అనేది జరిగిన పాయింట్ ని దేంతో డిఫైన్ చేసాము అంటే P అనే పాయింట్ తో డిఫైన్ చేసాం అన్నమాట. ఇంకా లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ పార్ట్ ఒకటి ఉంటుంది. ఆ రెస్ట్ పార్ట్ ఏమవుతుంది అంటే రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఈ రిఫ్రాక్షన్ అనేది జనరల్ గా ఎన్ని డిగ్రీస్ తో జరిగింది అంటే 90 డిగ్రీస్ లో జరిగింది అట్ ఏ పాయింట్ ఆఫ్ R. R అనే యాంగిల్ తోటి మనకి 90 డిగ్రీస్ అనేది ఫామ్ అయింది అనమాట. ఈ పార్ట్ అంతటి మనం ఏమంటాము అంటే రిఫ్రాక్షన్ అని అంటారు. రిఫ్రాక్షన్ ఎన్ని డిగ్రీస్ లో ఫామ్ అయింది, 90 డిగ్రీస్ అట్ ఏ పాయింట్ ఆఫ్ R అనే దాంతో మనం డిఫైన్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డయాగ్రామ్. దీన్నే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయాలి అంటే ద పోలరైజింగ్ యాంగిల్ అట్ 57 degrees. A part of the incident light is reflected while a part is refracted. ఒక పార్ట్ అనేది మనకి ఏమవుతుంది రిఫ్లెక్టెడ్ అయితే, ఇంకో పార్ట్ మనకి ఏమవుతుంది రిఫ్రాక్టెడ్ అనేది జరుగుతుంది అనమాట. లెట్ ఆర్ బి ద యాంగిల్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ అట్ 90 degrees. ఆర్ అనేది మనకి దేని యొక్క యాంగిల్, రిఫ్లెక్షన్ దా రిఫ్రాక్షన్ దా, రిఫ్రాక్షన్ ది కదా. రిఫ్రాక్షన్ యొక్క యాంగిల్ ఎన్ని డిగ్రీస్ లో ఉంది, 90 degrees లో ఉంది. ఇప్పుడు అకార్డింగ్ టు దట్ మనం ఏం చేయాలి అంటే స్నెల్స్ లా ని యూజ్ చేయాలి. స్నెల్స్ లా ని మనం యూజ్ చేసి మనము దీన్ని అయితే డిరైవ్ చేయాలి. దాన్ని డిరైవ్ చేసే ముందు మనకి స్నెల్స్ లా గురించి చెప్పే ముందు ఇక్కడ ఏంటి అంటే మనకు మొత్తంగా ఎన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పైన రేరార్ మీడియం ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డెన్సార్ మీడియం లో ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అయితే మనకి ప్లేస్ అయ్యింది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని జనరల్ గా మనం మ్యూ అనే లెటర్ తో డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనకి 2 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అనేది ఫామ్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ వన్ ని μ1 సైన్ అని తీసుకుంటాం. μ1 సైన్ అనేది మనకి ఫస్ట్ ఏ పాయింట్ తోటి రిఫ్లెక్షన్ అనేది జరిగింది, P అనే పాయింట్ తో కాబట్టి సైన్ P తీసుకున్నాం. సెకండ్ రిఫ్రాక్షన్ ఏ పాయింట్ లో జరిగింది, R అనే పాయింట్ కాబట్టి సైన్ R అనేది తీసుకున్నాను. μ1 ఈజ్ ఈక్వల్ టు సైన్ P, μ1 సైన్ P ఈజ్ ఈక్వల్ టు μ2 సైన్ R అనే దాన్ని రాసాం అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే హియర్ P ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ P ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 90 degrees ఇచ్చారు. సో అకార్డింగ్ టు దట్ కండిషన్ ఇప్పుడు మనకి R ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 90 మైనస్ P అని రాసుకోవచ్చు కదా. 90 మైనస్ P కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఎప్పుడైతే 90 మైనస్ P తీసుకున్నాం దీని ఈక్వేషన్ 2 అనుకోండి. పైన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ 1 కిందకి కన్సిడర్ చేయండి. ఈక్వేషన్ 1 కింద మనం కన్సిడర్ చేసినట్టయితే ఇప్పుడు ఈక్వేషన్ 2 ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 we get ఈక్వేషన్ 2 ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, ఇప్పుడు చూడండి ఇక్కడ R అనేది ఉంది కదా, R ప్లేస్ లో మనం పెట్టాలి. అప్పుడు ఏమొస్తుంది μ1 sin P is equal to μ2 sin 90 మైనస్ P అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే μ2 బై μ1 అనే దాన్ని రాస్తున్నాను. μ2 బై μ1 అంటే ఎలా రాసుకోవచ్చు, sin P బై sin 90 మైనస్ P. అమ్మా జనరల్ గా మనకి sin 90 మైనస్ P ని మనం ఏమని రాస్తామమ్మా, cos P కిందకి కన్సిడర్ చేయొచ్చు కదా. sin 90 మైనస్ P అంటే cos P. అకార్డింగ్ టు దట్ కండిషన్ ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, μ2 బై μ1 ఈజ్ ఈక్వల్ టు sin P అనేది యాస్టిస్ రాసేస్తాం ఇక్కడ, sin P బై sin 90 మైనస్ P అంటే cos P. sin బై cos అంటే మనకి ఏమని తెలుసు, tan అని తెలుసు. సో అకార్డింగ్ టు దట్ కండిషన్ μ2 బై μ1 ఈజ్ ఈక్వల్ టు tan P అనేది అవుతుంది, tan P. ఓకే, ఇప్పుడు μ2 బై μ1 అనేది మొత్తంగా మనకి μ2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేనికి, ఏ మీడియం, డెన్సర్ మీడియం దే. అదే μ1 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ రారర్ మీడియం దే. సో ఈ రెండింటిని కూడా కలిపేసి నేను ఏమనుకుంటున్నాను అంటే μ2 బై μ1 ఈజ్ ఈక్వల్ టు μ అనుకున్నాను. టోటల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని తీసుకుంటున్నాను. ఎప్పుడైతే μ2 బై μ1 ని మనం టోటల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కిందకి తీసుకుంటామో అప్పుడే పైన ఈక్వేషన్ ఏమవుతుంది, μ ఈజ్ ఈక్వల్ టు tan P అనేది అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద బ్రూస్టర్స్ లా. ఇక్కడ వరకు మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జామ్ లో ఎలా రాయాలి అనేది అయితే అయ్యింది.
నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా టాపిక్స్ కావాలి అంటే కింద నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్టయితే లేట్ అయినా సరే ఖచ్చితంగా మీకు అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.